గవర్నమెంట్ ల్యాండ్ని దోచుక తిని డబ్బులు ఎరగా ఆఫీసర్లకు వేసి అడ్డొచ్చిన వాళ్ళందరినీ కొనుక్కుంటూ 13 అంతస్తుల ఈ వెస్టర్న్ పర్ల్ అనే ఇల్లీగల్ గా కట్టినటువంటి ఈడీకి కంప్లైంట్ ఇవ్వబోతున్నాము. ఆల్రెడీ ఆ 2 అంతస్తుల్లో మరి వీళ్ళు ఇల్లీగల్ గా కట్టడం జరిగింది. మరి మా నాగిరెడ్డి గారికి ఇంత పెద్ద వెస్టర్న్ పర్ల్ అనే ఈ పెద్ద బిల్డింగ్ కనబడట్లేదా? మీకు తెలుసు అంటే లిక్కర్ లైసెన్స్ అనేది ఇక్కడ లేదు. ఇక్కడ ఫైర్ ఎగ్జిట్స్ లేకపోవడము, ఫైర్ కి సంబంధించినటువంటి నార్మ్స్ లేకపోవడము, 13 అంతస్తులకు పర్మిషన్ లేకపోయినా మరి ఐజీ నాగిరెడ్డి లాంటి వాళ్ళు మరి ఇటువంటి బిల్డింగ్స్ కి ఎందుకు రారు అని చెప్పి వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. మీ అందరు కూడా తెలుసు, గత వారం రోజుల క్రితం మీద ఓకే టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీ చేసింది. వెస్టర్న్ స్ప్రింగ్స్ అనే అతిపెద్ద భారీ కట్టడం గవర్నమెంట్ ల్యాండ్ని దోచుక తిని టిఎస్ సైజ్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ను వీళ్ళు తీసుకొని సుమారు 1,20,00,000కు పైగా స్క్వేర్ ఫీట్ ఏదైతే ఉందో అతిపెద్ద భారీ కట్టడాన్ని వెస్టర్న్ స్ప్రింగ్స్ అప్పనంగా అడ్డొచ్చిన వాళ్ళందరినీ కొనుక్కుంటూ పోయి డబ్బులు ఎరగా ఆఫీసర్లకు వేసి సో వాళ్ళు అతిపెద్ద భారీ కట్టడాన్ని పుప్పాలగూడలో వెస్టర్న్ స్ప్రింగ్స్ కట్టడం జరిగింది. దాని గురించి ఓకే టీవీ ప్రత్యేక కథనం జరిపింది. దాని మీద కూడా ఈడీకి కంప్లైంట్ ఇవ్వబోతున్నాము. ఆల్రెడీ నడుస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఇది ఎపిసోడ్ 2 అంటే పార్ట్ 2 అన్నమాట. అంటే వెస్టర్న్ కంపెనీస్ యొక్క ఆగడాలు, వీరు ఏ ప్రాజెక్ట్ చేసినా దాంట్లో ఏదో ఒక ఇల్లీగల్ ఉంటుంది, ఏదో ఒక ఇల్లీగల్ యాక్టివిటీ ఉంటుంది, ఏదో ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉంటుంది అని చెప్పడం కోసమే, నిరూపించడం కోసమే ఓకే టీవీ ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు నేనున్నటువంటి ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది కొండాపూర్ అనమాట. కొండాపూర్ వెళ్ళే హైటెక్స్ దాటిన తర్వాత కొండాపూర్ వెళ్ళే రూట్లో ఇది ఉంది. సో ఇక్కడ అతిపెద్ద అంటే 13 అంతస్తులకు సంబంధించినటువంటి వెస్టర్న్ కన్స్ట్రక్షన్ కట్టినటువంటి కమర్షియల్ కాంప్లెక్స్ అంటే వెస్టర్న్ పర్ల్ అనే కమర్షియల్ కాంప్లెక్స్ దగ్గర మనం ఉన్నాము. మీరు చూడొచ్చు ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్లో మీకు పెద్ద కనబడతా ఉంది కదా, 1 2 3 13 అంతస్తుల ఈ వెస్టర్న్ పర్ల్ అనే కమర్షియల్ కాంప్లెక్స్లో 13 అంతస్తులు కట్టడం జరిగింది. ఇక్కడ ఈ వెస్టర్న్ పర్ల్లో ఫైర్ ఎగ్జిట్ లేదు, ఇక్కడ ఫైర్ ఎగ్జిట్ అనేది లేదు, కానీ పర్మిషన్ ఇచ్చినారు. అండ్ పైన ఉన్నటువంటి 2 ఫ్లోర్లు ఏవైతే ఉన్నాయో అవి 2 కూడా గవర్నమెంట్ మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా కట్టినటువంటి ఆ 2 అంతస్తులు పైన 1 2 అది కూడా కాకుండా మళ్ళీ పైన లాన్ వేసుకున్నారండి. అంటే పైన 2 కన్స్ట్రక్షన్స్ 2 ఫ్లోర్స్ ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ చేసి ఫైర్ నార్మ్స్ని పాటించకుండా, మీకు తెలుసు చార్మినార్లో మొన్న రీసెంట్గా ఏం జరిగిందో తెలుసు, ఫైర్ యాక్సిడెంట్ అయ్యి 11 మంది సజీవ దహనమైన జరిగింది. సో మన ఐజీ నాగిరెడ్డి గారేమో చాలా అద్భుతమైనటువంటి డైలాగులు చెప్తూ ఉంటారు, చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు. సో అన్నీ సక్రమంగా ఉన్నాయి. ఏవైనా బిల్డింగ్స్లో కనుక ఫైర్ ఎగ్జిట్స్ లేకపోయినా, ఫైర్కి సంబంధించినటువంటి ఫైర్ నార్మ్స్ పాటించకపోయినా ఆ బిల్డింగ్ పర్మిషన్ రద్దు చేస్తాం,
కుళ్ళగొడతాం పడగొడతాం అని చెప్పినటువంటి మరి మా నాగిరెడ్డి గారికి ఇంత పెద్ద వెస్టర్న్ పర్ల్ అనే ఈ పెద్ద బిల్డింగ్ కనబడట్లేదా? సో ఎన్ఓసి లేకుండా అంటే ఎక్కడైతే మున్సిపల్ పర్మిషన్ లేకుండా వీళ్ళు పైన 3 ఫ్లోర్లు ఎట్లా కట్టినారు? 3 ఫ్లోర్లు సో 7 లక్షల స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఈ 13 అంతస్తుల్లో 2 అంతస్తులు ఇల్లీగల్గా కట్టడం జరిగింది. అండ్ అలాగే ఈ కమర్షియల్ కాంప్లెక్స్కు ఫైర్ ఎగ్జిట్ అనేది లేదు. ఇది నోట్ చేసుకోవాలి. ఈ ఈ ఈ ఏదైతే ఈ కన్స్ట్రక్షన్ ఉందో, ఏదైతే ఈ వెస్టర్న్ పర్ల్ బిల్డింగ్ ఉందో, దీనికి ఫైర్ నార్మ్స్ లేవు. వీళ్ళు రూల్స్కి విరుద్ధంగా ఇంత పెద్ద భారీ కట్టడం కట్టినారు. ఫైర్ ఎగ్జిట్ కూడా లేదు. పైగా పైన కట్టినటువంటి 2 అంతస్తులు అండ్ ఆ పైన ఉన్నటువంటి లాన్ ఏదైతే ఉందో ఆ 2 అంతస్తుల్లో మరి వీళ్ళు ఇల్లీగల్గా కట్టడం జరిగింది. మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఆ పైన లాన్ వేసుకున్నారు. మరి ఆ లాన్లో ఏం చేస్తారో అది కూడా ఇప్పుడు నేను చెప్తా. ఇందులో సుమారు ఇది 7 లక్షల స్క్వేర్ ఫీట్ అండి. 7 లక్షల స్క్వేర్ ఫీట్ అయినటువంటి కమర్షియల్ కాంప్లెక్స్ ఏదైతే వెస్టర్న్ పర్ల్ అని ఉందో, ఈ కమర్షియల్ కాంప్లెక్స్లో 8,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారండి. 8,000 ఎంప్లాయీస్ 8,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. 8,000 మంది ఎంప్లాయీస్తో పాటు దీనికి ఆనుకొని ఉన్నటువంటి అతిపెద్ద ఇంటర్నేషనల్ కంపెనీ అయినటువంటి మన గూగుల్ కంపెనీ కూడా దీనికి ఆనుకొని ఉందన్నమాట. అంటే ఒకవేళ ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయితే కనుక పక్కనున్నటువంటి బిల్డింగ్ కూడా కాలిపోయే ప్రమాదం కనబడుతుంది. ఎందుకంటే ఎక్కువ గ్యాప్ లేదు, బిల్డింగ్కి మధ్యలో కొంచెమే స్పేస్ ఉంది. అండ్ అలాగే దీంట్లో 3 ఫ్లోర్లలో ఈ వెస్టర్న్ పర్ల్ ఈ 3 ఫ్లోర్లలో మనకి ఊబర్ మీ అందరు కూడా తెలుసు. ఎక్కడ పోవాలన్నా మనం ఊబర్ యూజ్ చేసుకుంటుంటాం. ఊబర్ బైక్స్ లైక్ ఈ మధ్య చాలా ఫెమిలియర్, ప్రతి ఒక్కరు కూడా దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు ఎక్కడికైనా వెళ్ళాలంటే. సో ఊబర్కి సంబంధించినటువంటి అఫీషియల్ ఆఫీస్ కూడా ఈ వెస్టర్న్ పర్ల్ కమర్షియల్ కాంప్లెక్స్లో దాదాపు 3 అంతస్తుల్లో ఈ వెస్టర్న్ పర్ల్ బిల్డింగ్లో ఊబర్ ఆఫీస్ ఉంది అని చెప్పి నేను మరొక్కసారి మీకు తెలియజేస్తూ ఉన్నా. 2 పబ్బులు ఉన్నాయి, రెస్టారెంట్ ఉంది, పబ్బులు ఉన్నాయి, కేఫ్ ఉంది, అండ్ పైన కెఫ్టేరియా ఉంది, అండ్ పైన వీళ్ళు లాన్ ఏర్పాటు చేసుకున్నారు. అండ్ అలాగే దీంట్లో వెస్టర్న్ అఫీషియల్ కంపెనీ దీంట్లోనే ఉంది. అంటే వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ యొక్క మెయిన్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ మెయిన్ ఆఫీస్ కూడా ఇదే వెస్టర్న్ పర్ల్ అనే బిల్డింగ్లో ఉంది అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ ఉన్నా. మరి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు శ్రావ్య అంటే ఈ పైన ఒక ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తారనమాట. ఇప్పుడు ఏదైతే 13 ఫ్లోర్స్ ఉందో ఈ 13 ఫ్లోర్స్ పైన వీళ్ళు ఒక లాన్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ లాన్లో ఏం చేస్తారు? ఆ లాన్లో పొలిటికల్ లీడర్సు, ఈ పార్టీ మారే వాళ్ళు పక్కన పెడితే ఆఫీసర్లను లైజనింగ్ చేయాలన్నా లేకపోతే ఇంకేమైనా చేయాలన్నా సో శృతికి మించిన పర్మిషన్ లేకుండా లిక్కర్ దందాలు చేస్తూ ఉంటారు. అంటే తాగినోడికి తాగినంత, ఊగినోడికి ఊగినంత. ఈ వెస్టర్న్ కంపెనీ పార్ట్నర్స్ ఎవరు? ఒకళ్ళు రంజిత్ రెడ్డి, ఇంకోటి సుదర్శన్ రెడ్డి, ఒకళ్ళు సుదర్శన్ రెడ్డి గారు, ఇంకో రంజిత్ రెడ్డి గారు, ఇంకొకళ్ళేమో జితేందర్ రెడ్డి గారు వియంకుడు, ఇంకొకళ్ళేమో తిరుపతి రెడ్డి. ఈ తిరుపతి రెడ్డి అంటే మన రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు అనుకుంటారు, ఆయన కాదు. ఈ తిరుపతి రెడ్డి గారు వేరే, ఈయన రంజిత్ రెడ్డి గారి యొక్క పార్ట్నర్. సో వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మరి వీళ్ళు చేసేది ఏంది? ఆఫీసర్స్కి లిక్కర్ ఎలా వేస్తారు. ఇవన్నీ కూడా ఇదొక హబ్ అన్నమాట. అంటే దీనిపైన జరిగేటువంటి విషయాల గురించి నేను మీకు చెప్తా ఉన్నాను. సో అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా నేను పైన అంటే లోపల ఏం జరిగిందనేది, ఏం జరుగుతుంది, వీళ్ళు ఎట్లా లిక్కర్ పైన తాగినోడికి తాగినంత, ఊగినోడికి ఊగినంత ఎట్లా పోస్తారు వీళ్ళు, సో ఏమేమి వ్యవహారాలు ఇక్కడ నడిపిస్తున్నారో మనము తెలుసుకుందాము. సో ఈ టెర్రస్లో లాంజ్ ఉందన్నమాట. టెర్రస్లో లాంజ్ ఉంది. ఈ టెర్రస్ లాంజ్లో ఏం చేస్తారంటే లిక్కర్ లైసెన్స్ లేదు. జనరల్గా మీకు తెలుసు అంటే లిక్కర్ లైసెన్స్ అనేది ఇక్కడ లేదు. సో ఇక్కడ ఈ 13వ అంతస్తులో ఏదైతే లాంజ్ ఏర్పాటు చేసి ఉందో అక్కడ లిక్కర్ లైసెన్స్ లేదు. లైసెన్స్ లేకుండానే లిక్కర్ బిజినెస్ అనేది పైన నడుస్తూ ఉందన్నమాట. అంటే లిక్కర్ లైసెన్స్ లేకుండానే
లిక్కర్ లైసెన్స్ లేకుండానే పైన లిక్కర్ అనేది నడుస్తూ ఉంది. నేను మీకు చెప్పినట్టు వీళ్ళు బాగా అంటే విపరీతంగా అంటే అందరికీ ఎరేయడము, ఆఫీసర్లను ఇక్కడ పైన కూర్చోబెట్టడము. మరి ఇక్కడ మరి ఐజీ నాగిరెడ్డి గారు ఎప్పుడు రాలేదా? ఇక్కడ ఫైర్ ఎగ్జిట్స్ లేకపోవడము, ఫైర్కి సంబంధించినటువంటి నార్మ్స్ లేకపోవడము, అండ్ అలాగే ఈ 13 అంతస్తులకు పర్మిషన్ లేకపోయినా పైన 2 అంతస్తులు ఎట్లా కట్టారో, ఎలా కట్టారో, మరి ఎవరు పర్మిషన్ ఇచ్చినారో ఏం తెలియకుండా మరి ఐజీ నాగిరెడ్డి లాంటి వాళ్ళు మరి ఇటువంటి బిల్డింగ్స్కి ఎందుకు రారు అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నా. అండ్ అలాగే టైమింగ్స్కి విరుద్ధంగా ఈ కాంప్లెక్స్లో మరి పబ్బులు 2 నడుస్తూ ఉన్నాయి. ఊబర్కి సంబంధించినటువంటి అఫీషియల్ ఆఫీస్, ఊబర్కి సంబంధించినటువంటి అఫీషియల్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో అవి దాదాపు 3 ఫ్లోర్స్లో ఉన్నాయి. అంటే 8,000 మంది స్టాఫ్ ఈ బిల్డింగ్లో పనిచేస్తున్నారు. మేము అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే మిస్టర్ రంజిత్ రెడ్డి గారు అండ్ అట్లాగే మిస్టర్ రంజిత్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, మేము అడిగే క్వశ్చన్ ఏంటంటే మీకు చెప్పే దమ్ముందా? పర్మిషన్ లేకుండా ఈ పైన 2 అంతస్తుల్లో మీరు ఎట్లా కట్టినారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అండ్ లాంజ్లో మీరు చేసేటువంటి లిక్కర్ దందాలేంటి? లాంజ్లో మీరు చేసేటువంటి లాంజ్లో మీరు చేసేటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏంటి అని చెప్పి ఓకే టీవీ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉంది. ఓకే టీవీ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉంది. అండ్ అలాగే వెస్టర్న్కి సంబంధించినటువంటి మెయిన్ కంపెనీ ఆఫీస్ ఏదైతే ఉందో అది కూడా ఈ వెస్టర్న్ కాంప్లెక్స్లోనే, ఈ వెస్టర్న్ పర్ల్ అనే కాంప్లెక్స్లోనే ఉంది అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ ఉన్నా. అయితే వీళ్ళు గుసగుసలు పెట్టుకుంటారట, వీళ్ళు మాట్లాడుతున్నారట. శ్రావ్య సైలెంట్ అయిపోయింది, మరి మేనేజబుల్ అయిపోయింది శ్రావ్య అని చెప్పి ఎవరైతే ఈ వెస్టర్న్ స్ప్రింగ్స్లో ఎవరైతే కస్టమర్లు ఉంటారో వాళ్ళకి చెప్తున్నారట, ఏ ప్రాబ్లం రాదు, మేము మేనేజ్ చేసుకుంటామని. ఇట్లాంటివి ఇది సెకండ్ పార్ట్ 2 మాత్రమే. ఇట్లాంటి ఎపిసోడ్స్ ఇంకా 10 ఉన్నాయి. అంటే మీ వెస్టర్న్ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏంది, మీ వెస్టర్న్ కంపెనీస్ ఏది కూడా రూల్స్కి యాంటీగానే పనిచేస్తుందా, గవర్నమెంట్కి కాకుండా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుందా? మున్సిపల్ పర్మిషన్ ఇవ్వకపోయినా 2 అంతస్తులు ఎక్స్ట్రా ఎట్లా కట్టినారు మీరు? ఈ 2 అంతస్తులు మాత్రమే కాకుండా ఫైర్ నార్మ్స్ ఎందుకు ఫాలో అవ్వలేదు? సో ఈ 7 లక్షల స్క్వేర్ ఫీట్లో 8,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఏమన్నా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని చెప్పి నేను ఐజీ నాగిరెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. వెస్టర్న్ కంపెనీ యొక్క అధినేత రంజిత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డిని అడుగుతా ఉన్నాను. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ pepperfry.com. సో pepperfry.com అండ్ అలాగే బికనర్ వాలా స్వీట్స్ రెస్టారెంట్ బ్యాంకెట్ అండ్ అలాగే మామా జోటో అండ్ అలాగే 2 పబ్బులు ఉన్నాయి. పైన 2 అంతస్తులు కూడా పర్మిషన్ లేకుండా వీళ్ళు కట్టడం జరిగింది. ఫైర్ ఎగ్జిట్ కూడా ఈ బిల్డింగ్కి లేదు. ఇది వెస్టర్న్ పర్ల్ యొక్క కన్స్ట్రక్షన్. దీని మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి వీళ్ళు పార్ట్నర్స్గా ఉన్నారు. అండ్ ఇది మాత్రమే కాదు, పక్కనే గూగుల్ ఉంది. సో ఇక్కడ ఏమన్నా ఫైర్ ఇబ్బందులు అయినా సరే ఈ కన్స్ట్రక్షన్తో పాటు పక్కనున్న బిల్డింగ్కి కూడా, పక్కన ఉన్నటువంటి ఇంటర్నేషనల్ కంపెనీ అయినటువంటి గూగుల్కి కూడా ఇబ్బంది అవుతుందన్న విషయాన్ని నేను మరొక్కసారి తెలియజేస్తాను. ఒకసారి అడుగుదాము, అన్న ఇందులో ఫైర్ ఎగ్జిట్ ఉందా? ఫైర్ ఎగ్జిట్ ఉందా? పక్కా ఉందా? 100%. ఇక్కడ సెక్యూరిటీ అయితే ఉందని చెప్తున్నారు. ఒకసారి ఐజీ నాగిరెడ్డి గారు మరి ఇక్కడ మాదాపూర్ అంటే కొండాపూర్ వెళ్ళే రూట్ ఏదైతే ఉందో ఈ కొండాపూర్ వెళ్ళే రూట్లో ఇక్కడ వెస్టర్న్ పర్ల్ అని ఉంది. ఇందులో పైన 2 అంతస్తులు ఇల్లీగల్, పర్మిషన్ లేదు, మున్సిపల్ పర్మిషన్ లేదు. మున్సిపల్ పర్మిషన్ లేకుండా కట్టడం జరిగింది. పైన మళ్ళీ ఇంకోటి లాంచ్ చేసుకున్నారు, దాంట్లో క్యాఫ్టేరియా నడుస్తుంది. సో దాంతో పాటుగా లిక్కర్ లైసెన్స్ లేకుండా లిక్కర్ది కూడా. సో ఏంటంటే మరి పైన లిక్కర్ లైసెన్స్ లేకుండా గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చినా ఇంకెవరైనా వచ్చినా మేనేజ్ చేయడానికి పైన కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. సో వెస్టర్న్ యొక్క అఫీషియల్ కంపెనీ అఫీషియల్ ఆఫీస్ కూడా ఇదే కమర్షియల్ కాంప్లెక్స్లో ఉంది అని చెప్పి నేను మరొక్కసారి మీకు తెలియజేస్తూ, నిజంగా మీకు దమ్ములుంటే ఐజీ నాగిరెడ్డి గారు ఇటువంటి బిల్డింగ్స్ చాలా ఉన్నాయి, బడా నేతలు పర్మిషన్లు లేకుండా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేటువంటి బిల్డింగ్స్ చాలా ఉన్నాయి. సో ఇటువంటి వాటి మీద మీరు తక్షణమే యాక్షన్ తీసుకోవాలి. అది మాత్రమే కాదు, మిస్టర్ రంజిత్ రెడ్డి గారు అండ్ అలాగే సుదర్శన్ రెడ్డి గారు ఎక్కడైతే కాపురాలు
ఎక్కడైతే కాప్రాలో 30 ఎకరాల్లో చెరువులో మీరు ఇప్పుడు అతిపెద్ద భారీ కన్స్ట్రక్షన్ కట్టబోతున్నారో సో చెరువులో ఎట్లా కడతారని చెప్పి కూడా ఓకే టీవీ క్వశ్చన్ చేస్తూ ఉంది. మరి ఈ కాప్రాలో జరిగేటువంటి అతిపెద్ద భారీ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా చెరువులోనే కడుతున్నారు. మరి ఆ చెరువులో కడుతున్నప్పుడు మరి హైడ్రా రంగనాథ్ గారు మరి ఆయన దృష్టికి రాలేదా? ఎందుకు బడా నేతలపైన బడా బాబులపైన మీ పెత్తనాలు ఉండవు అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తూ చట్టం తన పని తను చేసుకుంటూ పోవాలని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ మరి ఫైర్ నార్మ్స్కి విరుద్ధంగా ఇది కట్టినారు కాబట్టి ఐజీ నాగిరెడ్డి గారు యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను మరొక్కసారి నాగిరెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దట్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.